సినిమా అవకాశాలు కల్పిస్తానని మోసపూరిత మాటలు చెబుతూ ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానంటూ ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్టు ఆమెను సంప్రదించాడు. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆనాటి నుంచి సినిమాలో నటించినందుకు ఇవ్వాల్సినటువంటి 90,000 పారితోషికంతో పాటు ప్రయాణ ఖర్చులకు ఇవ్వాల్సినటువంటి 38,000 ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ హీరోయిన్ పై కారులోనే దారుణానికి ఒడిగట్టిన మానవ మృగం ఎవరు? సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ దారుణానికి అంతం లేదా? సినీ అవకాశాల పేరుతో అమాయకపు నటిమణులను లొంగదీసుకుంటున్న ఈ క్యాస్టింగ్ ఆర్టిస్టుల ఆగడాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు? షూటింగ్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వకుండా రివర్స్ లో బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసం? ఆ నటి పడిన ఆవేదనకు సమాధానమేంటి? ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెళ్లే అమ్మాయిలను ఇలాంటి మృగాల నుంచి ఎవరు కాపాడతారు? గ్లామర్ ప్రపంచం బయటకు మెరుస్తూ కనిపిస్తుంది, కానీ లోపల ఎంత చీకటి ఉందో చెప్పడానికి తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగిన ఈ ఘటనే ఒక నిదర్శనం. ఇక్కడ సీన్ ఏంటంటే, సినిమాలో అవకాశం ఇప్పిస్తా, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తానని చెప్పి ఒక నటిని నమ్మించాడు ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్. సరే అని ఆ అమ్మాయి 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు షూటింగ్ లో పాల్గొంది. పని పూర్తయింది, కానీ పారితోషికం అడిగితే మాత్రం సీన్ రివర్స్ అయింది. దాదాపు 90,000 పారితోషికం, మరో 38,000 ట్రావెల్ ఖర్చులో మొత్తం 1,00,000కు పైగా డబ్బులు బాకీ ఉన్నాడు. సరే, డబ్బులు అడిగితే ఏకంగా బంజారాహిల్స్ లోనే ఒక ప్రముఖ నిర్మాత ఆఫీస్ దగ్గరకు పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆ అమ్మాయికి ఎదురైన అనుభవం ఏంటో తెలుసా? డబ్బులు ఇవ్వకపోగా బలవంతంగా కారులో ఎక్కించుకొని దారుణమైన కండిషన్ పెట్టాడు. అంతటితో ఆగకుండా తను చెప్పినట్లు వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరింపులకు దిగాడు. నిందితుడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. కూతురిపై జరిగిన దాడిని నిలదీయడానికి సదరు తల్లి ప్రసాద్కు ఫోన్ చేయగా అతను ఆమెను కూడా బూతులు తిడుతూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు చివరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు ప్రసాద్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సినీ అవకాశాల ఆశ చూపి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వారి వల్ల మొత్తం పరిశ్రమకే చెడ్డ పేరు వస్తుందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో తిరిగేవారు ప్రసాద్ లాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన మేకర్స్ ఎప్పుడూ ఇలాంటి షరతులు పెట్టరు. మీ కెరీర్ కోసం మీరు కష్టపడండి, కానీ ఇలాంటి వారి మాటలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్లో ఉండే ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్ద కలవాలని ఆమెను పిలిపించిన ప్రసాద్ బకాయి నగదు ఆ నటికి ఇవ్వకుండా బెదిరించాడు. బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లాక మరిన్ని మంచి సినీ అవకాశాలు కల్పిస్తానని, తన కోరికలను తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. భయం, అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె జరిగిన సంఘటనను తల్లికి వివరించింది. దీంతో నటి తల్లి ప్రసాద్కు ఫోన్ చేసి నిలదీయగా ఆమెను సైతం దుర్భాషలాడి బెదిరించాడు. దీంతో నిందితుడి నుంచి రక్షణ కల్పించాలని ఆ నటి ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.